Hello guys, welcome to my new vlog. And sorry for the delay. I know it's been 15 days I didn't upload any video because of some reasons like చెప్పాలి అంటే నా ఫోన్ అనేది పాడైపోయింది అనమాట. సో దానివల్ల కొత్త ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ సెట్టింగ్స్ అది ఇది అని చెప్పి చాలా లేట్ అయింది, వైవా అండ్ ప్రాక్టికల్స్ అని చెప్పి. అండ్ సో ఈరోజు ఒక వ్లాగ్ దేని గురించి ఏంటి అనేది అన్నీ మీకు ముందు తెలుస్తుంది. ఐ ఆల్రెడీ షూటెడ్ ద వీడియో, సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆఫ్టర్ నేను స్పెషల్గా ఒక డిష్, ఐ మీన్ అదే చేశాను బట్ స్పెషల్గా ఇంకోటి ఒక పర్సన్ గురించి చేశాను సపరేట్గా. అండ్ ఐ విల్ షో how it was work. So go and check it out the video and come. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ థింక్ చాలా రోజులతో మళ్ళీ నేను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టబోతున్నాను. ఐ మీన్ సారీ, కొంచెం అన్వాంటెడ్ థింగ్స్ వల్ల వీడియోస్ ఆడడం లేదు. లైక్ నా ఫోన్ పాడైపోయింది, ఇంకేం లేదు, కొత్తది కొన్నాను, దానివల్ల రావట్లేదు అనుకోండి. సో నేను చెప్పినట్టు ఇందాక రీల్లోని ఐఎమ్ ప్రిపేరింగ్ స్పెషల్ డేస్ ఫర్ మై పేరెంట్స్. అది చాలా రోజులు అయిందనమాట చేసేది, బిజీ అయిపోవడం వల్ల నేను చేయడం లేదు. సో ఈరోజు నేను అరబిక్ బ్రెడ్ డెజర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఐ విల్ షో యూ హౌ ఐఎమ్ డూయింగ్. ఐ మీన్ స్టార్ట్ చేస్తాను అనుకోండి, కొంచెం రికార్డింగ్ లేట్గా స్టార్ట్ చేస్తాను, బట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ ఐఎమ్ డూయింగ్ దాట్. ఓకే, స్టే ట్యూన్. సో గైస్, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నేను 1 ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను. 1 ప్యాకెట్ మిల్క్ మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక లైక్ అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నేను దీంట్లో ఒక సగం మిల్క్ తీసి కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ కలిపేసాక అది ఎలా అవుద్ది అంటే లైక్ ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటా, లైక్ ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ అయిపోద్ది. లైక్ థిక్, సో ఇలా ఒక థిక్ కన్సిస్టెన్సీగా అయిపోద్ది అనమాట. సో ఇలా అయిపోగానే ఏం చేయాలంటే ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలా స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తానో ఐ విల్ షో యూ. వెయిట్ ఏ సెకండ్. సో దాన్ని పక్కన పెట్టేశాక కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. పంకిన్ సీడ్స్, క్యాషూ, పిస్తా, బాదాం, వీరన్నింటినీ చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఎలాగనుకుంటున్నారా? ఏంటి అయిపోద్ది అనుకుంటున్నారా? లేదు, మనమే కట్ చేసుకోవాలి. ఆడుట కాడు కలిపేస్తుంటే అడుపు సిరపు ఏమున్నది అది చేసుకోవాలి. సో నేను చేసుకుంటుంటే చల్లడం అయిపోద్ది. సో మొత్తం అయ్యాక ఒకేసారి వీడియోలో పెడతా, ఓకేనా? సో గైస్, ఫైనలీ కటింగ్ అయింది. ఎంతసేపు అయిందంటే ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు హాఫ్ అన్ అవర్ ఎందుకు అయిందంటే, యూజువల్గా చెప్పాలంటే ఇది చేయడం చాలా ఈజీ. ఒక మినిమం ఒక 20 to హాఫ్ అన్ అవర్లో ఇది అయిపోద్ది. బట్ ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్ షాపింగ్కే యూ విల్ గెట్ మోర్ టైమ్ టు యూ షుడ్ కన్జ్యూమ్ మోర్ టైం. ఎందుకంటే ఒక్కొక్కటి చిన్నగా కట్ చేసుకుంటూ కూర్చునేసరికి నా తలప్రాణం తోకొచ్చింది. మొత్తం చెమట అయిపోయాను, కిచెన్లో కూర్చున్నాను. అండ్ ఆల్రెడీ టైం చూస్తుంటే మీకు కనిపిస్తుందా లేదా? ఐ విల్ షో యూ. 12 అయిపోయింది గాయస్. మా మమ్మీ గారు అందరూ పడుకున్నారు, మనం చేస్తున్నాం వారి గురించి. ఐ హోప్ వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను దాంట్లో. సో దీది అయిపోయిన తర్వాత మనం బ్రెడ్ని స్లైస్ చేయాలి. చాలా తప్పు చేశాను, చిన్న బ్రెడ్ తీసుకున్నాను. డబ్బా కొంచెం పెద్దది ఉంది, బ్రెడ్ కొంచెం చిన్నది ఉంది, బట్ అడ్జస్ట్ చేయాలి ఒకలాగా, ఎందుకంటే చేయాలి కాబట్టి. ఎందుకంటే ఏం చెప్తాను అన్నీ. సో బ్రెడ్ స్లైసింగ్ చేసాక చూపిస్తా. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, లైక్ ఇంకా ఫ్రెష్ క్రీమ్, కండెన్స్ మిల్క్ అవన్నీ కలపాలి. యప్, ప్రాసెస్ అయితే ఉంది ఇంకా. సో బేసిక్గా బ్రెడ్స్ ఇలా పక్క నుంచి కట్ చేసుకోవడం మంచిది. సో ఏంటంటే మనం వేసే క్రీమ్ అనేది లోపల సరిగ్గా వెళ్తుంది.
సో అందుకే చెప్తున్నాను, సరే ఇంకా చేసుకోండి. చాలా టైం అవుతుంది, ఒక్కనే ఉన్నాను, ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది, బట్ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, మనమే చేద్దాం. సో గైస్, బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మొత్తం ఈ సైడ్స్లన్నీ లేపేసి పక్కన పెట్టుకోండి. యూజ్ అయితే అవ్వచ్చు, బట్ ఇలా దీన్ని కట్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా పేర్చుకోండి అనమాట. ఇంకొకటి తీసి కట్ చేయండి. ఒక చేత ఫోన్ పట్టుకుని అవుద్దలే తెలీదు, యప్ అయ్యింది, పర్లేదు. సో ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో స్పూన్ పెట్టండి, అండ్ మీ దగ్గర ఉన్న ఫ్రెష్ క్రీమ్ని అలా గిన్నెలో పోయండి. పాడు జీవితము, అరే ఏంద్రా ఇట్లా అవుతుంది, ఇది డేట్ కూడా ఉంది, బట్ ఎట్లా వస్తుందో తెలీదు, చాలా తేడాగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ దీంట్లోనే కండెన్స్డ్ మిల్క్ కూడా పోయండి, 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 మీకు ఎంత కావాలంటే ఎంత పోయండి. ఓకే. అండ్ దీంట్లో ఒక చిన్న మనకి ఏంటంటే, మీకు నా లాస్ట్ వీడియో చూస్తుంటే గుర్తుండాలి, లైక్ ఫ్రిడ్జ్ వీడియో, మా టెంకాయది, అలాగే మా ఫ్రిడ్జ్లో ఇది కూడా దొరికిందనమాట. సో ఏంటిది, ఏదో సాఫ్రాన్. సో చిన్న కలర్ ఎన్రిచ్మెంట్ కోసం కొంచెం వేయండి, ఎక్కువ వేస్తే మా అమ్మ నన్ను వేసుకుంటుంది కాబట్టి మనం కొంచెం వేయాలి. దీన్ని మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ అయ్యాక ఎలా ఉంటుందో నేను మిక్స్ చేసాక చూపిస్తాను, స్టే ట్యూన్. సో మనం ఇంకొంచెం, నేను వీడియో ఆపాక కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్ మిల్క్ కొంచెం వేసాను, ఎక్కువ ఏసీకి మరి సాఫ్రాన్ వేసి కొంచెం బాగా కలిపాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా వరకు కలపండి, లైక్ కొంచెం మరీ ఎక్కువ వాటర్ అవ్వకూడదు, కొంచెం ఇలా ఉండాలి. ఇంకా కొంచెం టైట్ అయిన పల్లె మాత్రం మరీ ఎక్కువ వాటర్ అవ్వకుండా చూసుకోండి. ఇలా కలపండి కలుపు అండి, తిప్పు అన్నట్టు. అండ్ ఫైనల్ ఇది అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ ఎలా కట్ చేసాం కాబట్టి ఆ కట్ చేసిన బ్రెడ్ని మన ఇంట్లోని ఒక బాక్స్ కూడా జుగాట్ చేసుకున్నాం, మన చాక్లెట్ డబ్బా అనమాట. సో యా, చాక్లెట్ డబ్బాలోనే వేసేసుకుందామని నేను. సో ఒక్కొక్క లేయర్ వేస్తాను, చూపిస్తాను కట్ చేసి, స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను మొత్తం నా మెయిన్ అన్నీ కావాల్సిన సామాన్లు అన్నీ ఒక టేబుల్ మీద సర్దేసుకున్నాను. ఫోన్ పడిపోయింది, ఇట్స్ ఓకే. సో దీంట్లో వేసేసుకుందాం ఒక్కొక్కటి. సో ఐ విల్ షో యూ ఎలా వేసుకుంటాను, అదే ఏం లేదు. టేక్ ఎ స్లైస్, పెడికో. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక 2 స్లైస్ అవుతుంది, ఇక్కడ హాఫ్ అవుతుంది. సో దీన్ని హాఫ్ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఐ విల్ షో యూ వెయిట్. సో మనం ఇలా చేస్తామన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా ఇది ఉంచుకోండి అని చెప్పి. సో మనకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అయితే వేసేసుకున్నామంటే బాగుంటుంది, ఎందుకంటే మనం చూడండి ఈ స్పేస్ ఉంచుకుంటే మనం ఇదే వేస్తాం కాబట్టి కొంచెం లోపలికి వెళ్తుంది కిందకి. నేను వేసి చూపిస్తాను, ఫస్ట్ లేయరింగ్ ఎలా వేసి చూపిస్తాను. దీన్ని తిప్పు, మళ్ళీ తీసుకో. సో మనం ఇలా ఫస్ట్ లేయరింగ్ వేసుకున్నాం దాన్ని, అండ్ దీనిపైన క్రీమ్ వేసుకోవాలి. దీన్ని కూడా కలిపి తీసుకోండి. మీకు నచ్చిన జాగాలో వేసుకోండి, పోండి అట్లాగా.
సో ఇది అయిపోయింది కదా, దీనిపైన ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అనుకో, ఇది మన ఫస్ట్ లేయరింగ్ అయిపోయింది. ఇలా నా దగ్గర ఉన్న బ్రెడ్స్తో ఎన్ని లేయరింగ్ అయితే అన్ని లేయరింగ్ వేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ లేయరింగ్ చూపించాక కాబట్టి నేను సెకండ్ థర్డ్ లేయరింగ్ చూపించి ఓపిక లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఐ థింక్ ఇప్పుడు ఎంత టైము 12:50. నేను అలాగే టైం వేస్ట్ చేస్తున్నాను చాలా. సో చెమట చూడొచ్చు, ఒక్క బోట వేస్తుంది. సో మ్యాక్సిమం అయిపోయినట్టే, ఇంకా 2 లేయరింగ్ వేసేస్తాం. మొత్తం ఫినిషింగ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. టేస్ట్ రేపు తెలుస్తుంది మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు ట్రై చేస్తే. ఇప్పుడు నేను నెమ్మదిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినట్టుంది, ఎందుకంటే సైలెంట్గా ఉంది కాబట్టి. సో అయిపోయి చూపిస్తాం, వెయిట్. సో గైస్ ఫైనల్ అవుట్కమ్ వచ్చింది, యూ క్యాన్ సీ. సో ఇది మన ఫ్రిడ్జ్లో పెడతాం, సగమే వచ్చింది బాక్స్లోని. అంటే కొంచెం నేను మిల్క్ 1 ప్యాకెట్ వేసాను, అయినా కొంచెం తక్కువ అయిపోయింది, ఎందుకంటే నేను ఎక్స్ట్రా కొంచెం తీసి పక్కన పెట్టాను కాబట్టి. సో పర్లేదు, బాగానే వస్తాను అనుకున్నా. బట్ ఒక తప్పు చేయదు, నేను లాస్ట్ టైం ఒక మిస్టేక్ ఏం చేశాను అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను. సో దయచేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టండి. సో దానికి కొంచెం టైం కావాలి, మొత్తం మిల్క్ని ఇంకా కన్సిస్టెన్సీని తీసుకోవడానికి బ్రెడ్ లోపలికి. సో నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడతాను. యూజువల్గా హాఫ్ అన్ అవర్ అయితే చాలు, బట్ నైట్ అయిపోయింది, టైం 1 గంట. అండ్ మా అమ్మకి నేను చాలా పెట్టాను ఇక్కడ తోమడానికి, పొద్దున్న లెక్కన మా అమ్మని తిడుతుంది అనమాట. సో పర్లేదు, ఓన్లీ మీకోసం తిట్లని తింటాను. ఏదో తిరుక్కుంటున్న 1 గంట అయ్యింది. ఏం చేసి చెప్పి ఇష్టపడిన మనుషుల కోసం కొంచెం కొంచెం కష్టమైన సరే తప్పదంటారు కాబట్టి. ఓకే, ఫుల్ స్వెట్. సరే అయితే ఐ థింక్ ఇది నా 3rd వీడియో యూట్యూబ్లో. అండ్ ఇంకా చేయాలని ఉంది, బట్ నా ఫోన్ పాడైపోవడం వల్ల చేయలేకపోయాను. బట్ ఐ విల్ ట్రై, ఎందుకంటే ఒక వ్లాగ్ తీయాలి అంటే మినీ వ్లాగ్ ఈజీగా అయిపోద్ది, బట్ యూట్యూబ్ అంటే కొంచెం ప్రతిరోజు బోర్ కూడా వస్తుంది అనమాట ఒకేలా తీయాలి. సో మీకు కొత్తగా తీయాలన్నది నా కోరిక. సో అది ఎంతవరకు పూర్తవుద్దో చూద్దాం. ఓకే గైస్, బాయ్. 1 eternity later. సో గైస్ వీడియో చూసి వచ్చారనుకుంటున్నాను, లైక్ మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో వీడియోలో మెన్షన్ చేసినందుకు చెప్పాను కదా, లైక్ కొంచెం పక్కకి తీసెట్టాను అని చెప్పి. ఎందుకు పెట్టానంటే లైక్ నేను ఇంకో బాక్స్ చేశాను సపరేట్గా ఒక పర్సన్ కోసం, బట్ ద పర్సన్ వాజ్ టూ ఫార్ ఫర్ మీ, సో I can't give them. So behalf of that person, I thought I will eat this one and I will show how the taste was. So let's unbox. So it's looking like this. देखने के लिए बहुत अच्छा है. Let's eat it and I will show how it looks. आज की guys, it was too yum. Please do try this one. మీరు ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను అన్నీ చెప్పాను వీడియోలో ఏమేమి చేయాలనేది, బట్ మీకు కావాల్సినట్టు స్వీట్ క్వాంటిటీ బట్టి మీరు చూసుకొని క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ వేసుకోండి. మా ఇంట్లో స్వీట్ బాగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే చేశాను. సో అందుకే స్వీట్ బాగుంది. బెటర్ రికమెండేషన్ ఏంటంటే మీరు కూడా కొంచెం ఎక్కువ వేయండి, అప్పుడే స్వీట్ అనేది బాగుంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. సో ఇంకా కొన్ని ఇలాంటి వీడియోలు తెస్తాను, లైక్ కుకింగ్ అయినా సరే, బ్లాగింగ్, డే లైఫ్, ఎనీథింగ్ చేస్తూనే ఉంటాను. ఈ ఫోన్ క్వాలిటీ కొంచెం కెమెరాది తక్కువ, బట్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, మనకి కంటెంట్ ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.